రాశివారు మిథున రాశి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసులో 1, 2, 3 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. మరి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ యొక్క మిథున రాశి వారి గతంలో ఉన్న సమస్యల నుండి బయటపడతారు. కోర్టు వ్యవహారాల్లో జయము కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. నూతన వాహనాలు కొంటారు. గృహంలో శుభకార్యాలు జరిపిస్తారు. ఉద్యోగులకు సుదూర ప్రాంతాలకు బదిలీ తప్పనిసరిగా జరుగుతుంది. అదేవిధంగా ఇది మిథున రాశి అయినా మిథున లగ్నమైన ఈ యొక్క రాశి భాగ్యంలో శని రాజ్యంలో ఉండడం వలన ప్రమోషన్స్, వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. సద్వ్యయము కలుగుతుంది. గృహ వాహన భూలాభాలు, అలాగే పార్ట్నర్స్తో చేసేటువంటి వ్యాపారాదుల యందు సఖ్యత చాలా బాగుంటుంది. గురుడు ద్వితీయంలో పాపిగా ఉండటం వలన కాస్త నాలుక అదుపు తప్పి కొత్త సమస్యలకు తెచ్చిపెడుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కొత్త సమస్యలు ఏర్పడేందుకు అవకాశం ఉంటాయి. కుటుంబ సమస్యలు, శత్రు, రోగ, రుణ బాధలు, తండ్రితో విరోధాలు లేదా వారి ఆరోగ్యం పట్ల స్వల్ప చికాకులు ఎదురవుతాయి. గురువార నియమం ఉండటం మంచిది. మరి మిథున రాశి వారు కూడా 16 గురువారాలు ఆ యొక్క శనగలు ప్రసాదంగా చేసి పంచడము, ఆవుకు పెట్టడము జరుగుతూ ఉంటే వారికి ఆ గురుబలం ఏర్పడి ఇటువంటివి కూడా జరగవు. అలాగే అనారోగ్య పరిస్థితులు కలిగినప్పుడు 7 మంగళవారాలు కందులు కానీ కందిపప్పు కానీ కేజంపావు చొప్పున బ్రాహ్మణోత్తములకు దానం ఇవ్వండి. అలాగే గణపతిని శ్రద్ధగా సేవించండి. వీలైతే సంకష్టహర చతుర్థి వినాయక వ్రతాన్ని ఈ సంవత్సరం అంతా కూడా పాటించి ఆ యొక్క మిథున లగ్న మిథున రాశి వారు ఆయా ఫలాలను, మంచి ఫలాలను పొందండి.